రథం వానర లక్షణం, వానర ధ్వజం గల రథాన్ని ఎక్కాడు. అభేద్యమైన కవచాన్ని ధరించాడు. అతడు బలవంతుడు. కృష్ణుడు అతడి సారథి. దివ్యగాంధీవ ధనస్సును పట్టుకున్నాడు. పదునైన బాణాలు ప్రయోగిస్తూ ద్రోణుణ్ణి దాటిపోయాడు. ఇలా చెయ్యటం వీరుడైన అర్జునుడికి తగినదే అని గ్రహించు. ఆచార్యుడేమో వృద్ధుడు, పాపం త్వరగా కదల్లేడు. బాగా శ్రమించి భుజబలాన్ని ప్రదర్శించలేడు. ఎన్ని బాణాలు గుచ్చుకున్నాడు చూడు. అందువల్ల ఆ అర్జునుడు ఆచార్యుడినే మించిపోయాడు. ఈ కారణంగా మనం ద్రోణాచార్యుడిలో తప్పు పట్టలేము. ఏమి అనకూడదు, తెలుసుకో. ఓ దుర్యోధన, దైవ నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఎప్పుడు కూడా మార్పు ఉండదు. ఎందుకంటే మనం మహాశక్తిని ప్రదర్శించి పోరాడుతూ ఉన్నాం. అయినా యుద్ధంలో సైంధవుడు చనిపోయాడంటే ఇక్కడ దైవమే పనిచేసింది. దైవమే అసలు కారణమే ఉంది అని తెలుసుకో. నీతో పాటు మేము కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. మోసంతోనో పరాక్రమంతోనో ఇప్పుడు విజయం పొందటానికై ప్రయత్నిస్తున్నాం. మేము ఎన్ని మోసాలు చేశాను నీకోసరం. అయినా మన పౌరుషాన్ని దైవమే నాశనం చేసి మనలనే వెనక్కు నెడుతూ ఉంది. దైవోపసృష్టక పురుషో దైవోపసృష్టక పురుషో యత్కర్మ కురుతే క్వచిత్ యత్కర్మ కురుతే క్వచిత్ కృతం కృతం హి తత్కర్మ కృతం కృతం హి తత్కర్మ దైవేన వినిపాత్యతే దైవేన వినిపాత్యతే. దైవం చేత విడిచిపెట్టబడిన పురుషుడు ఎప్పుడు ఏ పని ప్రారంభించి చేస్తున్నా ఆ పనులన్నిటినీ దైవం తారుమారు చేస్తూనే ఉంటుంది. యత్కర్తవ్యం మనుష్యేణ యత్కర్తవ్యం మనుష్యేణ వ్యవసాయవతా సదా వ్యవసాయవతా సదా తత్కార్యమవిశంకేన తత్కార్యమవిశంకేన సిద్ధిర్దైవే ప్రతిష్ఠిత సిద్ధిర్దైవే ప్రతిష్ఠిత. మనిషి ఎప్పుడూ ప్రయత్నశీలుడే ఉండాలి. డీలా పడిపోకూడదు. అనుమానం లేకుండా తన కర్తవ్య కర్మలు చేస్తూనే ఉండాలి. ఏం చేస్తావు? ఫలితం మాత్రం దైవాధీనమై ఉంటుంది. మనకు అన్యాయం ఉంటే దైవం మనకు పాఠం నేర్పుతుంది. మనం న్యాయంగా ఉన్నామనుకో న్యాయం చేస్తుంది. ఫలితాన్ని దేవుడికి అప్పగించాలి అని గ్రహించు. మనం పాండవులను కపటత్వంతో మోసగించాం. వారిని చంపాలని విషప్రయోగాలు చేశాం. లక్క ఇంటిని కాల్చాం. జూదంలో ఓడించాం. కుటిల నీతిలో అడవికి పంపించాం. ఇలా మనమెంత ప్రయత్నం చేసినా వాటిని దైవం పడగొట్టేసింది. చూసావా? మన ప్రయత్నాలన్నీ నిష్ఫలాలు చేసేసింది. కనుక నువ్వు ప్రస్తుతం ఆ దైవాన్ని పక్కన పెట్టి పురుష ప్రయత్నంతో పోరాడు పోన్లే. ఆ పైన దైవ నిర్ణయం. మొదట నీ సేనలు ఎక్కువగా ఉన్నాయి. యోధుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పాండవుల సైన్యం మాత్రం చాలా తక్కువగా ఉంది. అలా వ్యత్యాసంతో యుద్ధం ప్రారంభమైంది మొదటి నుంచి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే తక్కువ సంఖ్య గల వారి చేతిలో ఎక్కువ సంఖ్య గల వారు నశించిపోయారు. ఇలా జరగటానికి దైవమే కారణం. ఈ పని దైవమే చేసిందని నేను అనుకుంటున్నాను. ఇది నిజం. దైవమే నీ పురుషార్థాన్ని నాశనం చేసింది తెలుసుకో అన్నాడు. ఇలా కర్ణ దుర్యోధనుడు దీర్ఘంగా మాట్లాడుకుంటూ ఉండగా యుద్ధభూమిలో వారికి పాండవుల సేనలు కనిపించాయి. తర్వాత నీ వారికి పాండవులకు మధ్య ఘోరమైన యుద్ధం ప్రారంభమైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇప్పుడు 153, 154,
155, 156 ఈ అధ్యాయాలు. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ప్రచండంగా ఉన్న నీ గజసేన పాండవసేన మీదకు దాడి చేసింది, ఘోరంగా పోరాడింది, ప్రారంభమైంది. యుద్ధంలో నీ వారు అతి ఘోరంగా యుద్ధం చేసుకున్నారు. ఇంతలో సూర్యుడు అస్తమిస్తున్నాడు, అంటే సాయంత్రం అన్నమాట, అయిపోయింది. అప్పుడు వారు విడిచిన వేల కొద్ది బాణాలు 10 దిక్కుల్లోనూ వ్యాపించాయి. పాండవులు ఇలా యుద్ధం చేస్తూ ఉంటే దుర్యోధనుడు ఆ సేనలోకి ప్రవేశించాడు. తన రథఘోషతో దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ భూమిని కంపింపజేస్తూ పాండవ సేనను ఎదురుగా నిలబడ్డాడు. అప్పుడు పాండవ సేనలకు దుర్యోధనుడికి మధ్య జరిగిన యుద్ధంలో సకల సేనలు తీవ్రంగా నాశనమైపోయాయి. ఓ మహారాజా, తర్వాత సాయంకాల సమయంలో అర్జునుడు సైంధవుణ్ణి వధించి ధర్మరాజు వద్దకు వచ్చాడు. సైంధవుడి మరణం గురించి చెప్పాడు. ఆ తర్వాత అర్జునుడు సాత్యకి కలిసి ద్రోణుడిపైకి దాడి చేశారు. అలా యోధులందరూ తమ ప్రత్యర్థుల మీద దాడి చేశారు. ఆ సంధ్యా సమయంలో శృంజయులకు ద్రోణుడికి మధ్య అతి దారుణమైన యుద్ధం జరిగింది. అప్పుడు ఆ ప్రాంతం చీకటితోనూ సేనలు రేగగొట్టిన ధూళితోనూ నిండిపోయింది. బాగా చీకటి కమ్ముకొని ఉండటంతో తనవారు ఇతరులు అనేది కూడా తెలియలేదు. ఆ అపర సంధ్యా వేళలో అంతా ఉన్మాదానికి తోలోనై ఉంది. అప్పుడు ఆ రాత్రి వేళలో కౌరవ సేన మణులతో కూడిన బంగారు నగలను అలంకరించుకొని ఉంది. అప్పుడు అది నక్షత్రాలతో కూడిన ఆకాశంలాగా ఉంది. కౌరవ సేనంతా అంగదాలు, కుండలాలు, పతాకాలు, శస్త్రాలతో ప్రకాశించింది. అలాగే ఏనుగులు, రథాలు బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉన్నాయి. అవి మెరుపులతో కూడిన మేఘాల్లాగా కనిపించాయి. రుష్టులు, శక్తులు, గదలు, బాణాలు, ముసలాలు, ప్రాసాలు, పట్టిశాలు నిప్పురవ్వల్లాగా నేల మీద పడుతూ కనిపించాయి. సైనికులు యుద్ధం చేయాలని కోరుకుంటూ తమ తమ ప్రత్యర్థుల వద్దకు చేరుకున్నారంతా. ఆ రాత్రి యుద్ధం భయంకరంగాను దారుణంగాను జరుగుతూ ఉంటే పాండవులు, సృంజయులు కోపించి ద్రోణుడిపైకి దాడి చేశారు. అప్పుడు ద్రోణుడు తన ఎదుట నిలబడిన మహారాజులందరినీ యుద్ధం నుండి పారిపోయేలాగా చేశాడు. కొందరిని యముడింటికి పంపించాడు. ఆ రాత్రి సమయంలో దారుణంగా యుద్ధం జరుగుతోంది. ద్రోణుడు తన బాణాలతో కేకేయులను, దృష్టద్యుమ్నుడి కొడుకులను వధించాడు. తనకు ఎదుట నిలబడిన మహారథులను అందరినీ పితృలోకాన్ని పంపించాడు. విజృంభించాడు ద్రోణుడు. అప్పుడు ఆ ద్రోణుణ్ణి శిబి మహారాజు ఎదుర్కొన్నాడు. ద్రోణుడు శిబి తలను తలపాగాతో పాటు శరీరం నుండి ఖండించాడు. శిబి కూడా పోయాడు. తర్వాత భీముడు తన పిడికిలితో కళింగరాజు కుమారుని కొట్టాడు. ఆ ముష్టిఘాతంతో కళింగరాజు యొక్క ఎముకలన్నీ పటపటా విరిగి రణభూమిలో విడివిడిగా పడిపోయాయి. కళింగరాజు మరణించాడు. ఆయన కూడా మహాశక్తివంతుడే. తర్వాత భీముడు మరొక శత్రువైన ధ్రువుడి రథం మీదకు వేగంగా వెళ్ళాడు. ఒకే ఒక్క పిడుగుగుద్దు గుద్దాడు. ఆ పిడుగుగుద్దుతో ధ్రువుడు నేల మీద పడిపడి చనిపోయాడు. ఆ తరువాత భీముడు జయారాతుడి రథం మీదకు వెళ్ళి పదే పదే సింహనాదం చేశాడు. అలా సింహనాదం చేస్తూనే తన కుడి అరచేతితో ఒక చెరుపు చెరిచి జయరాతుడిని చంపేశాడు. ఆ ప్రదోషాల సమయంలో కౌరవ సేనంతా చెదిరిపోయింది. ఆ ప్రదోషకాల సమయం అది. భీముడు రాజుల అభినందనలను పొందుతూ ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. ఆ భూరిశ్రవుడు ప్రయోపాశాన్ని కూర్చింది. ఆ సందర్భంలో సాత్యకి చంపేశాడు. ఈ విషయాన్ని మనం వెనుక చెప్పుకున్నాం కదా. యుద్ధభూమిలో ఆ సోమదత్తుడికి సాత్యకి ఎదురుపడ్డాడు. అప్పుడు సోమదత్తుడు తన కొడుకు మరణాన్ని తలుచుకొని సాత్యకిపై కోపించాడు.
సాత్యకితో ఇలా అన్నాడు, ఓ సాత్యకి, దేవతలు మొదటిగా దర్శించినది క్షత్రియ ధర్మం. దాన్నే నువ్వు విడిచిపెట్టి చోర ధర్మాన్ని పట్టుకొని ఆచరిస్తున్నావు. ఎందుకు ఈ చోర ధర్మాన్ని ఇష్టపడ్డావో చెప్పు. ఈ రోజున మేము విజృంభించి నీ తలను నరికేస్తాను. ఈ రాత్రి గడవక ముందే అర్జునుడు నిన్ను రక్షిస్తున్నా సరే నేను వదలను. వీరుడు అనుకునే నిన్ను నేను తప్పకుండా వధిస్తాను. పుత్రులు సోదరులతో పాటుగా నిన్ను చంపకపోతే నేను ఘోరమైన నరకంలో పడిపోతానని సోమదత్తుడు అరిచాడు. వారి మధ్య అతి ఘోరమైన యుద్ధం జరిగింది. పాండవులు సాత్వికని తోడుగా నిలిచారు. ద్రోణాదులు సోమదత్తుడికి సహాయంగా వచ్చారు. ద్రోణుడు పాండవ సేనను కల్లోలపరిచాడు. అర్జునుడు చూస్తూ ఉండగానే సేనంతా పారిపోయింది. సాత్వికి భూరిశ్రవుణ్ణి చంపినందువల్ల అశ్వత్థామ తీవ్రమైన కోపంతో ఉన్నాడు. అతడు సాత్వికిని చంపాలని నిశ్చయించుకున్నాడు. సాత్వికి మీదకు దాడి చేశాడు. ఆ అశ్వత్థామను చూసి భీముడు పుత్రుడైన ఘటోత్కచుడు అడ్డగించాడు. వారి మధ్యలో తీవ్రమైన యుద్ధం జరిగింది. ఘటోత్కచుడికి సహాయంగా అంజనపర్వుడు వచ్చాడు. అంజనపర్వుడిని అశ్వత్థామ వధించాడు. అది చూసి ఘటోత్కచుడు ఎంతో కోపించాడు. తర్వాత ఆ రాత్రి సమయంలో అశ్వత్థామకు ఘటోత్కచుడికి భీకరమైన యుద్ధం జరిగింది. అశ్వత్థామ తన బాణాలతో గుర్రాలు, రథాలు, సారథులు, ఏనుగులు, రాక్షసులను నాశనం చేశాడు. ఒక అక్షోహిణి సంఖ్య గల రాక్షస సేనను చంపేశాడు. అశ్వత్థామ అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడప్పుడు. ఒంటరిగా క్షణకాలంలో తీక్షణమైన బాణాలు ప్రయోగించాడు. ఘటోత్కచుడు చూస్తూ ఉండగానే సమస్త రాక్షస సేనను చంపేశాడు. ఘటోత్కచుడిని ఎంతో బాధించాడు. ఆ ఘటోత్కచుడు చాలా బాధపడ్డాడు. అలాగే భీముడి సేనలను, దృష్టద్యుమ్నుణ్ణి, పాండవులను గాయపరిచాడు. ద్రుపద కుమారుడైన సురథిని చంపేశాడు. ఆ తర్వాత ద్రుపద కుమారుడైన శత్రుంజయుడు, బలానీకుడు, జయానీకుడు, జయాశ్వుడు అనే వారిని కూడా చంపేశాడు. శృతాహ్వుడు అనేటువంటి రాజును చంపేశాడు. 3 బాణాలను ప్రయోగించి హేమమాలిని పురుషుడు, వృషద్రుడు, చంద్రసేనుడు అనే వారిని చంపేశాడు. ఆ ఘోర యుద్ధంలో 10 బాణాలు ప్రయోగించి కుంతీభోజుడి 10 మంది కుమారులను కూడా చంపేశాడు. ఇలా ఇంతమంది వీరులను వధించిన తర్వాత అశ్వత్థామ ఒక యమదండం వంటి ఒక భీకర బాణాన్ని తీసుకున్నాడు. దానిని ధనస్సుకు సంధించి ఘటోత్కచుడి మీదకు వేగంగా ప్రయోగించాడు. ఆ బాణం ఘటోత్కచుడి హృదయాన్ని చీల్చి వేగంగా నేలకూలి దూసుకొని పోయింది. ఆ బాణపు దెబ్బకు ఘటోత్కచుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు ఘటోత్కచుడి రథాన్ని అక్కడి నుంచి తప్పించాడు. అశ్వత్థామకు దూరంగా తీసుకొని వెళ్ళాడు. ఆ ఘోర యుద్ధానికి ధర్మరాజు సైన్యమంతా యుద్ధం చేయలేకపోయింది. అశ్వత్థామాల పాండవ సేనను ఓడించి సింహనాదం చేశాడు. ఆ యుద్ధాన్ని చూసి సకల ప్రాణులు నీ కుమారుడు అశ్వత్థామను మెచ్చుకున్నారు అన్నాడు సంజయుడు. అశ్వత్థామ చాలా పెద్దవాడే కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 157వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, అశ్వత్థామ అద్భుతంగా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ద్రుపదుడి పుత్రులను, కుంతీభోజుడి పుత్రులను, వేల కొద్ది రాక్షసులను చంపేశాడు. అతన్ని చూసి ధర్మరాజు, భీమసేనుడు, దృష్టద్యుమ్నుడు, సాత్వికి యుద్ధం మీదే మనస్సు పెట్టారు. ఇంతలో సోమదత్తుడు సాత్వికని చూసి కోపించాడు. అతడిపైకి దాడి చేశాడు. అప్పుడు నీ వారికి శత్రువులకు మధ్య తీవ్రంగా యుద్ధం జరిగింది. భీముడు సోమదత్తుడిని చూసి సాత్వికి నిలబడ్డాడు. ఎన్నో బాణాలు ప్రయోగించి సోమదత్తుడిని గాయపరిచాడు. సోమదత్తుడు మాత్రం సాత్వికనే ఎదురించాడు.
అప్పుడు భీముడు ప్రయోగించిన పరిఘ, సాత్యకి ప్రయోగించిన బాణం ఒక్కసారిగా సోమదత్తుడి మీద పడ్డాయి. ఆ దెబ్బలను సోమదత్తుడు తట్టుకోలేక మూర్చిపోయాడు. అప్పుడు బాక్లికుడు తన కొడుకు మూర్చపోవటాన్ని చూసి కోపించాడు. వర్ష ఋతువులో కురిసే మేఘాన్లాగా బాణాలను సాత్వికి మీద కురిపిస్తూ దాడి చేశాడు. అప్పుడు భీముడు సాత్వికి సహాయం చేస్తూ 9 బాణాలను ప్రయోగించి బాక్లీకుడిని బాధించాడు. గదను గిరిగిరా తిప్పి వేగంగా బాక్లీకుడి మీదకు విసిరేశాడు. ఆ గద వేగంగా వెళ్ళి బాక్లీకుడి శిరస్సును ఖండించింది. అయిపోయింది. అలా వీరుడైన బాక్లీకుడు మరణించాడు. అప్పుడు నీ కుమారుల్లో 10 మంది అక్కడికి వేగంగా వచ్చారు. నాగదత్తుడు, దృఢరథుడు, మహాబాహువు, అయోభుజుడు, దృఢుడు, సుహస్తుడు, విరజుడు, ప్రమాది, ఉగ్రుడు, అనుయాయి అనేటువంటి నీ 10 మంది కుమారులు భీముడిని ఎదిరించారు. వారిని చూసి భీముడు చాలా కోపించాడు. 10 బాణాలను పట్టుకొని ఒక్కొక్కరిపైన ఒక్కొక్క బాణాన్ని విడిచాడు. ఆ బాణాలతో వారు రథాల మీద నుండి కిందపడి మరణించారు. అదే భీముడి ప్రతిజ్ఞ. తర్వాత భీముడు ముందుగా నీ 7 బావమరుదుల పని పట్టాడు. పదునైన బాణాలను ప్రయోగించి నీ బావమరుదులను చంపేశాడు. అంతే వేగంగా శతచంద్రుణ్ణి కూడా చంపేశాడు. తర్వాత శకుని సోదరుడైన గవాక్షుడు, విభుడు, శరభుడు, సుభగుడు, భానుదత్తుడు శతచంద్రుడి మరణాన్ని సహించలేకపోయారు. వారు ఎంతో కోపించి భీముడి మీదకు పదునైన బాణాలు ప్రయోగించారు. అప్పుడు భీముడు వేగంగా 5 బాణాలను సంధించి ఆ 5 మంది శకుని సోదరులను కొట్టాడు. ఆ బాణాల దెబ్బలకు వారు మరణించారు. అయిపోయింది వాళ్ళ కథ. భీముడు చేస్తున్న ఆ మారణ హోమాన్ని చూసి రాజులందరూ చలించిపోయారు. మరోవైపున ధర్మరాజు అంబష్ట, మాలవ, త్రిగర్త, శిబిదేశీయుల వీరులను యముడి ఇంటికి పంపించాడు. అభీష, శూరసేన, బాక్లీక, సవపాతిక దేశీయుల వీరులను కూడా వధించి రణభూమిని రక్తమయం చేశాడు. తర్వాత యౌధేయ, మాలవ, మాద్రక గణాల శూరులను కూడా వధించాడు అన్నాడు సంజయుడు. ఎంతమంది పోయారు చూసారా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 158వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు, మహారాజా, ఆ రాత్రి సమయంలో పాండవుల మహాబలం విజృంభించింది. దాన్ని భరించడం చాలా కష్టమని దుర్యోధనుడు ఎంతోమంది పోయారు కదా. వెంటనే పక్కనే ఉన్న కర్ణుడితో ఇలా అన్నాడు, ఓ మిత్రమా, ఇప్పుడు మిత్రుల మైత్రి ధర్మాన్ని పాటించవలసిన సమయం ఆసన్నమైంది. మిత్రుల యొక్క మైత్రి ధర్మాన్ని ఇప్పుడేదో జ్ఞానం వచ్చినట్టుంది కనుక ఓ కర్ణ, ఇప్పుడు మన వారిని పాంచాలురు, మత్స్యదేశీయులు, కేకీయులు, పాండవులు చుట్టుముట్టారు. మన యోధులందరినీ వధిస్తున్నారు కనుక నువ్వు వారిని రక్షించు. ఇవిగో ఈ విజయధ్వనాలను విను. పాండవులు, పాంచాల మహారథులు, ఎంతోమంది రాజులు సంతోషంగా సింహనాదాలు చేస్తున్నారు, విను అన్నాడు. అప్పుడు కర్ణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, ఇంద్రుడే అర్జునుడిని రక్షించడానికి వచ్చినా భయం లేదు. నేను ఆ ఇంద్రుడిని కూడా ఓడిస్తాను, అర్జునుడిని వధిస్తాను, బాధపడకు. నేను పాండవులను, వారికి తోడుగా వచ్చిన పాంచాలను వధిస్తాను. పాండవులను వధించి నీకు విజయాన్ని అందిస్తాను, సందేహించుకన్నాడు. ఇంకా కర్ణుడు చెప్తూనే ఉన్నాడు చూడండి. ఆ మాటలు విని పక్కనే ఉన్న కృపాచార్యుడు పెద్దగా నవ్వాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.